బ్రేకింగ్ ని చూస్తున్న ముగిసిన ఐబొమ్మ రవి రెండో దఫా విచారణ ముగిసింది. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ఆ, ఐబొమ్మ రవి అయితే వివరించారు. తాను నిర్వహించిన వెబ్సైట్లపై అయితే క్లారిటీ ఇచ్చారు ఐబొమ్మ రవి. ఇక ఐబొమ్మ పూర్తి పేరైతే ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించారు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచే వాళ్ళమంటూ కూడా ఐబొమ్మ రవి విచారణ వెల్లడించారు. ఇక ఆ, రెండో దఫా కస్టడీ అయితే ఐబొమ్మ రవిది ముగిసింది. ఇక రవి మెయిల్ అకౌంట్స్ను రీట్రవ్ చేశారు ఇక పోలీసులు. ఇక ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి రెండవ దఫా కస్టడీ విచారణ నేటితో ముగిసింది. సాయంత్రం కస్టడీ విచారణ 3 రోజుల పాటు ముగిసిన అనంతరం తనని కోర్టులో హాజరుపరిచి ప్రస్తుతం చెంచలగూడ జైలుకు తరలించడం జరిగింది పోలీసులు. ఇక ఈ 3 రోజుల పాటు గతంలో మొదటి దఫా జరిగినటువంటి విచారణ, కస్టడీ విచారణ, అలాగే రెండవ దఫా కస్టడీ విచారణలో అనేక కీలక విషయాలు ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి పోలీసులు అతని నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. రవి మెయిల్ అకౌంట్స్ రీట్రైవ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్స్ లో 21,000కు పైగా సినిమాలు ఉన్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు కస్టడీ విచారణలో గుర్తించారు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ తాను చేశాను అనే విషయాన్ని పోలీసులు ఎదుట రవి అంగీకరించాడు. సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోను, వీడియోల క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో అవుట్ సోర్సింగ్ వారితో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తుతం జరిగిన కస్టడీ విచారణలో పోలీసులు ఎదుట అంగీకరించాడు. ఇక మరోవైపు పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించాడు రవి. ఎందుకంటే తను ఎంతో హైలీ టాలెంటెడ్ హ్యాకర్ గాను, అలాగే సర్వర్లను హ్యాక్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా తాను ఉన్నాడు కాబట్టి అసలు ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎలా చేశాడు అనే దాని మీద పోలీసులు ఆశ్చర్యపోయి తనను ప్రశ్నించినప్పుడు ఆ పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించాడు ఇమ్మడి రవి. తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చాడు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించాడు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్ళం అంటూ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇక అటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర సైడు ఏ రకంగా అయితే సినిమాను ప్రేమిస్తారో దాన్నే ఆ రకంగానే బొమ్మగా పిలుస్తా ఉంటాం కాబట్టి దాన్ని ఆ రకంగానే తను వెబ్సైట్ లో ఐబొమ్మగా తను ఏర్పాటు చేయటం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేయటం జరిగింది. బొమ్మను ఇంటర్నెట్ లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అనే పేరు పెట్టాను. మరో వెబ్సైట్ కు బలపం పేరు పెట్టాలని భావించినట్టు కూడా తను తెలియజేయటం జరిగింది. డొమైన్ లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చామని, అప్లోడ్ చేసిన సినిమాలన్నీ కూడా టెలిగ్రామ్ నుంచే తీసుకున్నాను అనే విషయాలను కస్టడీ విచారణలో ఇమ్మడి రవి ఒప్పుకోవడం జరిగింది. ఇలా తను కేవలం ఈ విషయాలు మాత్రమే కాకుండా వైపున తాను వెల్లడించినటువంటి విషయాలతో పాటు ఆస్తుల వరకు మొదటగా 20 కోట్ల రూపాయలు సంపాదించాడని గుర్తించిన పోలీసులు కస్టడీ విచారణలో 2 దఫాలుగా చేసిన కస్టడీ విచారణలో అతనికి అనేక వందల కోట్ల రూపాయల ఆస్తులు అనేవి ఉన్నాయి అనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే కుకట్పల్లిలో ఒక ఫ్లాట్ ను ఐడెంటిఫై చేశారు. మరోవైపు వైజాగ్ లో ఒక ఇంటిని ఐడెంటిఫై చేశారు. అతని పేరు మీద, అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఇతర ఇళ్లు ఉన్న విషయాన్ని, ఇతర స్థలాలు ఉన్న విషయాన్ని, ఆస్తులు ఉన్న విషయాన్ని కూడా ఈ యొక్క కస్టడీ విచారణలో గుర్తించడం జరిగింది. ఇక అలాగే నెట్వర్క్ లో నడిపిస్తున్నటువంటి ఇతర సభ్యులకు సంబంధించినటువంటి సమాచారం మాత్రం పోలీసులు ఐబొమ్మ రవి నుంచి రాబట్టలేకపోయారు. దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఐబొమ్మ అనే కార్యకలాపాలు మరలా జరగకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేవి కూడా అతని దగ్గర నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇవాళతో 3 రోజుల పాటు రెండవ దఫా కస్టడీ విచారణ ముగిసిన తర్వాత ఐబొమ్మ రవిని కోర్టులో హాజరుపరిచి ప్రస్తుతం చెంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు. రైట్ రత్న, థ్యాంక్ యూ.